మనలో ఫిలిప్స్ కంపెనీ తెలియని వాళ్ళు ఉండరు. సో ఈరోజు ఏఐ సమ్మిట్ న్యూఢిల్లీలో రాయ్ జాకబ్స్ CEO ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఏఐ అనేది హెల్త్ కేర్ విషయంలో ఎటువంటి మార్పులు తీసుకురాబోతుంది, సో ఇది ప్రమాదమా మంచిదేనా, ఏ రకంగా సార్ చెప్పిన దాని ప్రకారం అయితే చాలా మేలుందని చెప్పేసి తను చెప్తూ ఉన్నాడు. ఒకసారి ఆప్టమిస్టిక్గా ఏఐని ఎలా హెల్త్ కేర్లో వాడచ్చు, వాడితే ఎటువంటి మంచి ఫలితాలు వస్తాయనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకసారి తన మాటలో ఏం చెప్పారు అనేది ఒకసారి చూద్దాం. ద ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏఐ అండ్ హ్యూమన్ హెల్త్, పర్టికులర్గా ఇప్పుడు ఎడ్యుకేషన్ తర్వాత హయ్యర్ కాన్సన్ట్రేషన్ ఆన్ హెల్త్ కేర్. ఎవరైనా సరే ఇప్పుడు చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా హెల్త్ కేర్ ప్లస్ ఏఐ ఇది ఫ్యూచర్ అని చెప్తూ ఉన్నారు. బిల్డింగ్ అన్ ఇంటెలిజెంట్ కేర్ సిస్టమ్, కీనోట్ ఇన్సైట్స్ ఫ్రమ్ రాయ్ జాకబ్స్ CEO రాయల్ ఫిలిప్స్. సో సంథింగ్ ఫండమెంటల్ హ్యాస్ చేంజ్డ్. సో రైజింగ్ డిమాండ్, క్రానిక్ డిసీజెస్ బర్డన్, స్ట్రెచ్డ్ వర్క్ ఫోర్సెస్, అంటే వ్యాధులు పెరిగిపోయినాయి, డిసీజెస్ పెరిగిపోయినాయి, బర్డన్ అనేది పెరిగిపోయింది, హై ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ పేషెంట్స్ అండ్ సొసైటీ. సో ఒకప్పుడు ఏంటంటే ఇట్లా ఉండేదన్నమాట, హాస్పిటల్లో కూర్చొని చాలా గుంపులుగా ఉండేవాళ్ళు, ఇసుకొచ్చే రకంగా వాళ్ళకి, ఎందుకంటే రొటీన్ వర్క్ ఉండేది, చాలా పేపర్ వర్క్ ఉండేది, చాలా బర్డను హెల్త్ కేర్ సిస్టమ్ మీద ఉంది. మనం కోవిడ్లో చూసాము ఈ బర్డన్ ఎంతగా ఉందనేది. ద థింగ్స్ క్లినీషియన్స్ ల్యాక్ ఈస్, మొత్తం మీద హాస్పిటల్ ఎదుర్కొన్నటువంటి సమస్య కానీ, లేకపోతే ఎవరైతే హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్స్ కానీ, లేకపోతే ఇతర స్టాఫ్లు కానీ వాళ్ళు ఎదుర్కొనేటువంటి ప్రధానమైనటువంటి సమస్య సమయాభావం, టైం లేకపోవడం అనేది ఒక ప్రధానమైనటువంటి సెక్టర్ ఉంది. ఎందుకంటే రిసోర్సెస్ లిమిటెడ్, రిక్వైర్మెంట్ ఏమో అబండెంట్గా ఉంది. సో వాళ్ళు ఆలోచించడానికి కానీ, ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానీ, పేషెంట్స్తో మమేకం అవడానికి కానీ టైమే లేనటువంటి పరిస్థితి వల్ల ప్రతి డాక్టర్ కూడా 2 నిమిషాల కన్నా ఎక్కువ మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉంది. సో నాయిస్ ఏం జరుగుతుందంటే ద ఫస్ట్ వేవ్, మనకి పేషెంట్స్కి కావాల్సింది ఏంది, డాక్టరో లేకపోతే హెల్త్ కేర్ వర్కరో మనతో చాలా పేషెంట్గా మాట్లాడాలి, నిదానంగా మనల్ని చూడాలి. అబ్రాడ్లో ఉన్నట్టుగా ఆ యొక్క కేరింగ్ సిస్టము, అందుకనే ఇప్పుడు అబ్రాడ్లోకి వెళ్తే హెవీ క్యూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ప్రతి పేషెంట్ని వాళ్ళు చాలా కేరింగ్గా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కాబట్టి అలాంటి సిస్టమ్ 150 కోట్ల వాళ్ళు కలిగినటువంటి దేశంలో రావాలన్నట్లయితే ఈ ఫ్రిక్షన్ని తొలగించాల్సింది. అంటే డాక్టర్కి పేషెంట్కి మధ్య ఉన్నటువంటి ఏదైతే ఈ ఫ్రిక్షన్ ఉందో, సమయాభావం వల్ల వచ్చినటువంటి ఫ్రిక్షన్ ఏదైతే ఉందో అది దీంతో తొలగిపోద్ది అనమాట. ఎందుకనంటే ఆటోమేటిక్ రిపిటేటివ్ స్టెప్స్ అండ్ రెడ్యూసింగ్ క్లిక్స్. సో ఏదైతే డాక్టర్కి సంబంధించినటువంటి రొటీన్ వర్క్ ఉంటుందో ఇది మొత్తం కూడా ఇప్పుడు ఆటోమేట్ అయిపోతుంది. డ్రాఫ్టింగ్ స్ట్రక్చర్డ్ డాక్యుమెంటేషన్ ఫ్రమ్ క్లినికల్ కన్వర్జేషన్స్, ఏది మాట్లాడినా ఏ రిపోర్ట్ వచ్చినా మొత్తం కూడా డిజిటల్లీ అవైలబుల్ ఉంటుంది. దీనివల్ల వర్క్ లిస్ట్ మొత్తాన్ని ప్రియారిటైజ్ చేసి అర్జెంట్ కేసెస్ని చూడడానికి అవకాశం అనేది డాక్టర్కి కానీ హెల్త్ కేర్ వర్కర్కి కానీ దొరుకుతుంది. రీషేపింగ్ వాట్ ఈజ్ పాసిబుల్, ద కోర్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఇన్ కేర్ డెలివరీ. సో అటానమస్ డయాగ్నోస్టిక్స్, ఇప్పుడు ఇది MRI మిషన్ ఏదైతే ఉందో, ఒకప్పుడు దీన్ని తీయాలంటే ఎవరైతే MRI టెక్నీషియన్ ఉన్నాడో ఆయనకి చాలా ఇబ్బంది, మనుషులకు కూడా చాలా ఇబ్బంది. ఇప్పుడు నెక్స్ట్ రాబోయేటువంటి సిస్టమ్స్ అన్నీ కూడా ఇవి కూడా అటానమస్ అయిపోతాయి ఏఐ వల్ల. మూవింగ్ ఫ్రమ్ మాన్యువల్ కాంప్లెక్సిటీస్ టు అటానమస్ ప్రెసిషన్ వచ్చేసింది. ఒకప్పుడు ఒక వ్యాధిని డయాగ్నోస్ చేయాలన్నట్లయితే ఎంతో కష్టం. MRI ఆల్రెడీ ఉంది, దీంట్లో ఇంకా అటానమస్గా పూర్తిగా వాడే రకంగా ఇటువంటి మిషన్స్ రాబోతూ ఉన్నాయి. ఇది స్మార్ట్ హాస్పిటల్ రూమ్ అండి. సో దీంట్లో మొత్తం లైఫ్, ఇప్పుడు ప్రతి హాస్పిటల్ ఏదైతే ఉందో, ఇట్లాంటి మీరు పెద్ద హాస్పిటల్కి పోతే ఇటువంటివన్నీ కూడా BP, షుగరు, తర్వాత SpO2 ఇవన్నీ కూడా దీంట్లోనే వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా డాక్టర్ యొక్క మానిటర్కి కనెక్ట్ అయి ఉంటారు అనమాట. తను అక్కడి నుంచి చూసుకునేసి, ఇప్పుడు చాలా హాస్పిటల్, ఇప్పుడు మనకు బొల్లేన హాస్పిటల్, తర్వాత మనకి కేరు, అపోలో, ఇటువంటి సిస్టమ్స్ ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ స్మార్ట్ హాస్పిటల్ రూమ్ని అయితే నిర్మించడం జరిగింది. సో విచ్ ఈజ్ కనెక్టెడ్ టు ద డాక్టర్. ద కరెంట్ రియాలిటీ, MRI బాటిల్ నెక్, ద పేషెంట్ వెయిటింగ్ వీక్స్, యాంగ్జైటీ హై ఉంటుంది. టెక్నాలజిస్ట్కి ఎవరైతే ఉంటారో ఆ టెక్నీషియన్ కూడా స్ట్రెస్లో ఉంటారు, మాన్యువల్ సెటప్ చేయాల్సి ఉంటుంది, కాంప్లెక్స్ పారామీటర్స్ అన్నింటిని కూడా మాన్యువల్గా చూడాల్సి ఉంటుంది. ద ప్రాసెస్ హై వేరియబిలిటీ, లిమిటెడ్ యాక్సెస్. సో దీంట్లో తప్పులు జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది అనమాట. ఫ్యూచర్లో ఏదైతే అటానమస్ MRI స్కానింగ్ అది ఇప్పుడు చూపిస్తున్నానో ఇది కానీ వస్తుందంటే క్లినికల్ ఇన్ఫో ప్రీలోడర్, అదేవిధంగా ఏఐ పొజిషన్స్ పేషెంట్, మొత్తం ఏఏ మనిషిని ఎలా పండుకోవాలి అని చెప్పేసి అదే అడ్జస్ట్ చేసుకుంటుంది, అదే మొత్తం సెట్ చేసుకుంటుంది. ఒక్కసారికే అయిపోతుంది అనమాట, పేషెంట్ 10 సార్లు అడ్జస్ట్ చేయాల్సిన అవసరం రాదు. ఇమేజ్ క్వాలిటీ కంటిన్యూస్లీ మానిటర్డ్ అండ్ అడ్జస్ట్. ఒకవేళ ఇమేజ్ క్వాలిటీలో కానీ ఏదైనా తేడా ఉన్నట్లయితే దానికి అదే అడ్జస్ట్ చేసుకునే రకంగా MRI మిషన్ వచ్చేస్తుంది. దీనివల్ల రిజల్ట్ చాలా క్లియర్గాను, చాలా యాక్యురేట్ ఇమేజెస్ డెలివర్ అవుతాయి, ఎఫిషియెంట్గా డెలివర్ అవుతాయి. బియాండ్ ద అల్గరిథమ్స్ హార్డ్వేర్ ఇన్నోవేషన్. సో దీనివల్ల ఇంకోటి ఏమవుద్దంటే, ఇప్పుడు ఎప్పుడైతే టెక్నీషియన్ అవసరం ఉండదో, ఎప్పుడైతే మొత్తం దీంట్లో వచ్చేస్తుందో
ఇట్లా ఒకప్పుడు ఇప్పుడు ఎంఆర్ఐ స్కానింగ్ కావాలంటే నాకు తెలిసి భారతదేశంలో ఏ మండల హెడ్ క్వార్టర్లో కూడా ఎంఆర్ఐ మిషన్ సర్వీస్ అనేది లేదు. ఇప్పుడు అట్లా కాకుండా మొత్తం మనం యూనిట్స్ పెట్టేయచ్చు, ఎందుకంటే దీన్ని ఆపరేట్ చేసేదానికి అసలు టెక్నీషియన్ అవసరమే లేదు, మొత్తం ఏఏ చూసుకుంటుంది. సో అక్కడ పెట్టేసి అక్కడి నుంచి కంటిన్యూస్గా మీకు పెద్ద హాస్పిటల్స్కి లేకపోతే వాటికి అవసరమైతేనే. ఇప్పుడు ఎంఆర్ఐ తీసిన 100 మంది కేసులో నిజంగా పేషెంట్ ఉన్నటువంటి వాళ్ళు ఒక 5% ఉంటారు. ఆ 5% అటెన్షన్ చేస్తే సరిపోద్ది. 95% పేషెంట్ని మనం బోధర్ చేయాల్సిన అవసరం లేదు. వాటన్నిటిని కూడా ఆటోమేటిక్గా అది ప్రెసిషన్ ఉంటుంది కాబట్టి ఏం లేదు అని చెప్పేసి క్లారిటీ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది రిమోట్ సెంటర్ నుంచి కూడా. సో సస్టైనబిలిటీ ఏమవుతుంది? నో డిపెండెన్స్ ఆన్ స్కార్స్ హీలియం, సిస్టమ్స్ ఇన్స్టాల్డ్ అవుట్ సైడ్ హాస్పిటల్ క్లోజర్ టు పేషెంట్స్, మోర్ రెసిలియన్స్, మోర్ పేషెంట్స్ సర్వ్డ్. సో ద డేటా ఓవర్లోడ్, దెర్ ఈజ్ నో ల్యాక్ ఆఫ్ డేటా, దెర్ ఈజ్ అన్ ఓవర్లోడ్. ఇప్పుడు మెడికల్కి సంబంధించినటువంటి ఇప్పుడు శామ్ ఆల్ట్మ్యాన్ ఎవరైతే వచ్చారో వీళ్ళందరూ పోయేసి ఎయిమ్స్తో ఒప్పందాలు చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఈ డేటా ఓవర్లోడ్ అయింది, ఈ ల్యాక్ ఆఫ్ డేటా అనేది ఏం లేదు. కాన్స్టెంట్ అలారమ్స్ లీడింగ్ టు ఫెటిగ్. ఒక డాక్టరు నైట్ నిద్రపోతాయి, ఎందుకంటే చాలామంది అనుకుంటారు డాక్టర్ చాలా సుఖమైనటువంటి ఉద్యోగం అని చెప్పేసి. ఒక సీనియర్ డాక్టరు సర్జరీ అని అయితే తెల్లవాదులు ఆయన ఫోన్ దగ్గర పెట్టుకుని పడుకోవాలి, ఏ టైంలో ఏం కాల్ వస్తుందని చెప్పేసి. సో మ్యాక్సిమము ఈ ఆటోమేషన్ వల్ల ఏమవుద్దంటే ఈ గందరగోళం అనేది ఉండదు. డాష్ బోర్డ్స్ రిక్వైరింగ్ మాన్యువల్ ఇంటర్ప్రిటేషన్, రియాక్టివ్ క్రాషెస్, ఓన్లీ లిమిటెడ్ డేటాను చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే 95% వరకు మీకు మొత్తం కూడా రోబోట్ చేసేస్తుంది, లేకపోతే అటానమస్ సిస్టమ్స్ చేసేస్తాయి. కాబట్టి ఓన్లీ ఇంపార్టెంట్ అయినటువంటి 5 కేసెస్కి తన సమయాన్ని వెచ్చించేదానికి సమయం దొరుకుతుందని చెప్తూ ఉన్నారు. సో పర్సీవ్ రియాక్షన్ యాక్ట్, అనలైజ్ వైటల్ సైన్స్ ఆటోమేటికల్. ఇందా చెప్పాను కదా, స్మార్ట్ బెడ్రూమ్ హాస్పిటల్ ఇట్లాంటివి కానీ మనకి ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కానీ పెట్టేస్తే ఆ పేషెంట్ అక్కడి నుంచే మానిటర్ చేయొచ్చు. అనలైజెస్ వైటల్ సైన్స్ కంటిన్యూస్లీ, డిటెక్ట్స్ సబ్టబుల్ డిటోరియేషన్ హవర్స్ ఇన్ అడ్వాన్స్. ఏదైనా ప్రమాదం జరగబోతుందంటే కొన్ని గంటల ముందే డాక్టర్కి ఇంటిమేషన్ వెళ్ళిపోద్ది. దాన్ని బట్టి మనం అలర్ట్స్ విత్ ఇన్ కాంటెక్స్ట్ అండ్ ఎలిమినేటింగ్ ద నాయిస్, ఏదైతే ప్రాబ్లం ఉందో మనం దాన్ని క్లియర్ చేయొచ్చు అనమాట. హెల్త్ కేర్ అనేది ఎప్పుడు కూడా ఉన్నటువంటి దాంట్లో మనిషి అత్యంత ఇప్పుడు కూడా వెలివిచ్చేటువంటి వస్తువు ఏదైనా ఉంది అంటే అది ప్రాణం మాత్రమే. కాబట్టి హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ మీద చాలా లయబిలిటీ ప్లస్ చాలా ఒత్తిడి ఉంటుంది అనమాట. సో ఇన్నోవేషన్ వల్ల ఇన్నోవేషన్ స్పీడ్ ఇప్పుడు వస్తుంది. గవర్నెన్స్ అండ్ సేఫ్టీ కానీ ఉన్నట్లయితే ట్రాన్స్పరెన్సీ, క్లినిషియన్స్ మస్ట్ అండర్స్టాండ్ ద వై, వ్యాలిడేషన్, కంటిన్యూస్ నాట్ ఎట్ వన్ టైం, ఎప్పుడు చూసుకుంటూనే ఉండాలి పేషెంట్స్ని. రెగ్యులేషన్, ఇవాల్వింగ్ ఫ్రేమ్వర్క్స్ ఫర్ సేఫ్టీ. సో సేఫ్టీ ఫ్రేమ్వర్క్ కానీ లైనప్ చేసినట్లయితే హెల్త్ కేర్లో ఏఐ యొక్క ఉపయోగం అనేది చాలా గొప్పగా ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఇప్పుడు ఐటీలో ఉన్నట్టుగా వేరే ఇష్యూస్ లేవు, ఎందుకంటే హెల్త్ కేర్లో ఇంతవరకు ఏ ఆప్షనే లేదు. కాబట్టి రాబోయే ఉద్యోగాలన్నీ కూడా ఏఐ మీద చదివిన వాళ్ళు కూడా హెల్త్ కేర్ మీద చేయాల్సి వస్తుంది. ద గ్లోబల్ ఇన్నోవేషన్ ఇంజన్, స్కేల్, ద పాపులేషన్ డిమాండింగ్ బిగ్ డేటా సొల్యూషన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏ డిజిటల్ బ్యాక్ బోన్ ఫర్ ఇంటరోపెరాలిటీ, అంబిషన్, ద వర్డ్స్ టెస్టెడ్ ఫర్ కాంప్లెక్సిటీ. సో ఈ 3 లక్ష్యాలని గ్లోబల్ ఇన్నోవేషన్ ఇంజిన్, స్కేలు అంటే పెద్ద ఎత్తున చేయవలసి ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ కాంప్లెక్సిటీ సిచ్యువేషన్ కూడా మనం ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ద ఫౌండేషన్ ఫర్ బిగ్ డేటా, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ మిషన్ అనేది ఇప్పుడు ఏదైతే ఉందో ఇది ఒక భారతదేశం యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్. ఇంటరోపరబుల్ హెల్త్ రికార్డ్స్ క్రియేట్ లాంగిట్యూడల్ పేషెంట్ డేటా, ఏఐ థ్రైవ్స్ ఆన్ దిస్ స్ట్రక్చర్డ్ హిస్టరీ. ఇప్పుడు మొత్తం ఏదైతే డిజిటల్ అయిపోద్దో మొత్తం భారతదేశం, ఇప్పుడు ఆధార్లో ఎట్లయితే మన యొక్క నార్మల్ ఐడెంటిటీని పెట్టామో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ మిషన్లో భారతదేశం యొక్క ఎంటైర్ హిస్టరీ ఆఫ్ ది పేషెంట్స్ వచ్చేస్తుంది అనమాట. దానివల్ల గవర్నమెంట్ ఏంటంటే ఒక పెద్ద స్టెప్ తీసుకోవాలి, ఎక్కడైతే మనం వీక్గా ఉన్నామో ఆ స్టెప్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేసి బడ్జెట్ అలొకేషన్ చేసినట్లయితే ఆ ప్రాబ్లమ్ని ఓవరాల్గా మన దేశం అడ్రస్ చేసుకునేదానికి అవకాశం వస్తుంది. సో రియల్ వరల్డ్ కాంప్లెక్సిటీ అట్ స్కేల్. సో ఇప్పుడు మనం ఈ హాస్పిటల్ ఇప్పుడు చూస్తాం, ఇది కేర్ హాస్పిటల్ అనుకున్నట్లయితే, సో ఒక కమ్యూనిటీ హాస్పిటల్ ఏదైతే ఉందో ఆ పేషెంట్ కూడా ఈ స్థాయి వైద్యం అందాలి అనుకున్నట్లయితే ఇది కేవలం ఏఐ వల్ల సాధ్యమవుతుంది తప్ప వేరే ఏ విధంగా కాదు. అర్బన్ అండ్ రూరల్ అండ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్, టెరిషియరీ అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్, ప్రైమరీ హాస్పిటల్స్ ఏదైతే ఉన్నాయో ఇవంతా కూడా చాలా డైవర్సిఫైడ్గా భారతదేశం మొత్తం స్కాటర్ అయి ఉన్నాయి. సో డైవర్సిటీ క్రియేట్స్ రిజిలియన్స్, అల్గరిథమ్స్ వ్యాలిడేటెడ్ హియర్ వర్క్ ఎవ్రీవేర్. సో మీరు ఏ కమ్యూనిటీ హాస్పిటల్తో అయినా కమ్యూనికేట్ అయిపోయేసి ఏ డిసీజ్నైనా మీరు ఇక్కడ తీసుకునేటువంటి ట్రీట్మెంట్కి ఇక్కడ తీసుకునేటువంటి ట్రీట్మెంట్కి ఏదైతే అంతరం ఉందో ప్రజెంట్ ఈ అంతరాన్ని ఏఐ డ్రాస్టిక్గా తగ్గించేస్తుంది. సో ఫిలిప్స్ గురించి తను చెప్తూ ఉన్నారు. మొత్తం 4000 ఇంజనీర్స్ ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. 97 ఇయర్స్ నుంచి భారతదేశంలో ఇది ఉందన్నమాట. సో ఫిలిప్స్ ఇన్నోవేషన్ క్యాంపస్ బెంగళూరులో ఉంది, అదేవిధంగా హెల్త్ కేర్ ఇన్నోవేషన్ సెంటర్ పూణేలో ఉంది, R&D, మ్యానుఫ్యాక్చరింగ్, డిజిటల్ ప్లాట్ఫామ్స్ అండ్ క్లినికల్ కొలాబరేషన్స్ అని చెప్పేసి వీళ్ళు 4 విధాలుగా ఫిలిప్స్ అనేది సర్వ్ చేస్తూ ఉంది. సో ఏ క్లియర్ సిగ్నల్ ఆఫ్ ఆప్టిమిజం. సో
ఫిలిప్స్ అధిపతి చెప్పిన దాని ప్రకారం 76 మెంబర్స్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కూడా ఏం కాదులే ఇది మాకు ఉపయోగపడుతుంది తప్ప మాకేం డేంజర్ లేదు జాబ్స్ పరంగా అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారని చెప్పేసి సార్ మాటగా చెప్తూ ఉన్నారు. సో అదేవిధంగా పేషెంట్స్ కూడా మాకు కూడా హెల్త్ కేర్ పెరుగుతుంది, తద్వారా యాక్సెసిబిలిటీ పెరుగుతుంది. ఎప్పుడైతే గ్రామాలు టెర్షియరీ అండ్ ఇటువంటివన్నీ కూడా కనెక్ట్ అయిపోతాయో అది ప్రజలకు ఆటోమేటిక్గా మేలు జరుగుతుంది. సో కమింగ్ నెక్స్ట్ 10 ఇయర్స్లో రియాక్టివ్ ఫ్రాగ్మెంటెడ్ ఎపిసోడిక్ దగ్గర నుంచి ఈ రకంగా టుట్ఫుట్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రెడిక్టివ్, కనెక్టెడ్ అండ్ కంటిన్యూస్ ఒక నీట్గా ఒక పద్ధతిలో కూడా ఈ డేటా ఫ్లో అనేది జరిగే అవకాశం ఉంది హెల్త్ రికార్డ్స్ పరంగా. సో సక్సెస్ ఈజ్ మెజర్డ్ ఇన్ లైవ్స్, నాట్ అల్గరిథమ్స్ ఆప్టిమైజ్డ్ బట్ బిలియన్స్ ఆఫ్ లైఫ్స్ ఇంప్రూవ్డ్. సో భారతదేశంలో ఉన్నటువంటి అదేవిధంగా మిడిల్ కంట్రీస్ ఏదైతే డెవలపింగ్ కంట్రీస్లు ఉన్నాయో వీటి అన్నిటిల్లో ఇది ఏఐ అనేది వాళ్ళ జీవితాలను ఇంప్రూవ్మెంట్ చేయడంలో ఉపయోగపడుతుందని చెప్పేది ఫైనల్గా సార్ చెప్పినటువంటి సారాంశం. కమిటెడ్ టు బిల్డింగ్ ద ఫ్యూచర్ టుగెదర్, డిజైనింగ్ ఇన్ ఇండియా, డెలివరింగ్ టు ద వరల్డ్, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. సో భారతదేశంలో తయారయ్యేటువంటి అనేక రకాలైనటువంటి వస్తువుల్ని ఫిలిప్స్ ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పోర్ట్ కూడా చేస్తుంది. సో ఏదైనా పాసిబులే, ఏఐ తోటే మనం ది బెస్ట్ డెలివరీ చేస్తాం తప్ప ఏఐ వల్ల ఎటువంటి థ్రెట్ లేదు, పర్టికులర్గా బైపీసీ సెక్టార్లో ఉన్నటువంటి పిల్లలకి అని చెప్పేసి ఫిలిప్స్ CEO చెప్పినటువంటి మాటని యథాతథంగా ఎడ్యూ9 మీ ముందు ఉంచింది. సో మరిన్ని వీడియోస్ కోసం ఎడ్యూ9 చూస్తూ ఉండండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరింతమంది బైపీసీ రిలేటెడ్ విద్యార్థులందరూ కూడా ఈ వీడియోని షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా ఈ ఏఐకి సంబంధించి ఏదో నడుస్తుంది కదా ఏం తెలుసుకుందాం అనుకున్నాం. మనం ఎంతసేపటికి ఇంజనీరింగ్ పరంగా ఎంపీసీ పిల్లలకి చెప్తూ వస్తున్నాం. సో ఈ బైపీసీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ వీడియోని చూడవలసిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.